పెరుగుతుంది, గంటనే పెద్ద పెద్ద లావు అయిపోతాయి. మన దానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తే దానికి కూలి ఎక్కడ పండుకునేది ఎప్పుడు, అవి లేసేది ఎప్పుడు, అవి పిల్లలు అనేది ఎప్పుడు, భర్తతో కాపురం చేసేది ఎప్పుడు మనకు తెలియదు. అవన్నీ కలుగును కాక అన్నాడు, కలిగింది. రెండవది ఆకాశ పక్షులు కలుగును కాక అన్నాడు, కలిగాయి. ఈ వీటన్నిటినీ ఆశీర్వదించినట్టుగా ఉన్నది. ఏమున్నది? గట్టి చెప్పండి, ఏమున్నది? అంటే ఈ సముద్రములను జీవులను ఆశీర్వదించినట్టుగా, ఆకాశ పక్షులను ఆశీర్వదించినట్టుగా ఉన్నది బైబిల్. ఎందుకు దేవునికి మొట్టమొదటి ఆశీర్వాదము ఈ పక్షుల మీదకి, ఈ జీవుల మీదకి వచ్చినట్టుగా బైబిల్ ఉన్నది. అందుకనికి పక్షులన్నా ఈ సముద్రంలో తీరే చేపల ద్వారా ఏ రోగంలో రాదు మనుషులు. ఇవన్నీ ఎన్నో రోజు చేశాడు చెప్పండి అమ్మ, ఎన్నో రోజు చేశాడు? 5వ రోజు చేశాడు. చదువుకుంటారమ్మా, ఏమున్నది కింద? దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించును గాక అని వాటిని ఆశీర్వదించెను. అస్తమయమున ఉదయమున కలగగా. అది ఎన్నో రోజు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఎన్నో రోజు? 5వ రోజు. 6వ రోజు ఏం జరిగింది? బాగా మీరు ఈయన 6వ రోజు ఏం జరిగింది? చదువు ఏం జరిగింది 6వ రోజు? దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, బాగా పశువులు, పురుగులు అంటే నిజాతి పురుగులు, పశు పురుగులు, చెట్టు పురుగులు, రకరకాల పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించునుగా కానీ పలికెను. హల్లెలూయా. ఏంటివి? జంతువులు, పురుగులు, పశువులు. ఎన్నో రోజు అయి? ఎట్టి చెప్పండి, ఎన్నో రోజు? పురుగులు అంటే ఎన్ని పురుగులు భూమి మీద ఆ రోజు అయినాయి, ఎన్ని పశువులు ఉన్నావు ఆ రోజు అయినాయి. జంతువులు అంటే రకరకాల సింహాలు, ఏనుగులు, నక్కలు, ఇవన్నీ జంతువులు. ఈ జంతువులు కూడా అయ్యాయి. నెక్స్ట్ ఏం చేశాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. 6వ రోజు ఏం చేశాడు? మానవులు చేశాడు. హల్లెలూయా. ఎన్నో రోజు మనం చేసింది? ఫస్ట్ రోజు ఏం చేశాడు? చీకటిని వెలిగింది. 2వ రోజు ఏం చేశాడు? ఆకాశ జలరాశుల్ని సముద్ర జల వేరు చేశాడు. 3వ రోజు ఏం చేశాడు? సముద్రాన్ని, నేలని, భూమి మీద రకరకాల చెట్లను మలిగించాడు. 4వ రోజు ఏం చేశాడు? నక్షత్రాలను, సూర్యుని, చందమామం చేశాడు. 5వ రోజు ఏం చేశాడు? ఆకాశ పక్షులను, సముద్రంలో జీవులన్నీ చేశాడు. 6వ రోజు పురుగులు, పశువులు, జంతువులు, మనుషులని. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండ 2వ అధ్యాయంలో అన్ని చేసిన తర్వాత సింహాసనం మీద కూర్చొని దేవుడు ఏం చేశాడు? ఆకాశము, భూమియు, దేవుడు సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి చేసిన తన పని అంతటి నుండి చేసిన పని అంతటిలో 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున ఆయన చెప్పినదన్నీ చేసినది అనుకునేటి వల్ల చేసిన తర్వాత విశ్రాంతి వచ్చెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. హల్లెలూయా. అంటే మనం ఇల్లు ప్రారంభించినప్పుడు, పునాదేసినప్పుడు బేస్మెంట్ ఎట్లుండాలి, పిల్లర్లు ఎట్లుండాలి,
భీములు ఎట్లుండాలి, స్లాబ్ ఎట్లుండాలి, కిటికీలు ఎట్లుండాలి, వాకింగ్ ఎట్లుండాలి, రంగు ఏం కొట్టాలి, ఏం డెకరేషన్ అయ్యాలి. ఒక యజమానుడు తను అనుకునేది అన్ని సిద్ధపాటు అయినప్పుడే దీన్ని ఏం చేస్తాడు, ఓపెనింగ్ చేస్తాడు. ఆ ఓపెనింగ్ చేసిన రోజు ఏం చేస్తాడు, బంధువులను స్నేహితులను పిలుచుకొని మంచి డ్రెస్ వేసుకొని ఆ రోజు ఏదైనా తీపో లేదంటే హాటు స్వీటో ఏదోటి మంచిగా ఘనంగా చేసుకొని అది వాళ్ళకి ఏ దినమైతుంది, శుభదినము. ఏ దినము ఎట్టి చెప్పండి, ఏ దినము అది. దేవుడు 6 రోజులు సృష్టించి 7వ రోజున అనుకునేది నెరవేర్చిన తర్వాత సింహాసనంలో కూర్చొని అన్నిటిని ఆశీర్వదించాడు దేవుడు. ప్రపంచంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని ఆశీర్వదించాడు, సూర్యుని ఆశీర్వదించాడు, చంద్రమామను ఆశీర్వదించాడు, భూమిని ఆశీర్వదించాడు, ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని ఆశీర్వదించాడు. అది ఏమంటాడంటే 6 రోజులు కష్టపడి 7వ రోజున మీరు విశ్రమించాలి అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎలాగా 6 రోజులు ఈ ప్రపంచాన్ని చేశాను, 7వ రోజున నా సింహాసనం మీద కూర్చొని సృష్టి ఎలాగా ఆశీర్వదించానో నీవు కూడా 6 రోజులు కష్టపడి 7వ రోజున ప్రభువా నేను 6 రోజులు కష్టపడాను, ఆశీర్వదించి ఈ రోజు నన్ను 6 రోజులు కష్టం చేసిన దాంట్లో ప్రభు 7వ రోజు విశ్రాంతి దినం రోజున మా కష్టాన్ని దీవించండి, ఆశీర్వదించమని అడగాలని బైబిల్ చెప్తుంది. నువ్వు ఈ రోజే ఏం చేస్తావంటే ఎంగేజ్మెంట్, పెళ్ళిళ్ళు. నిర్గమకాండం 8వ అధ్యాయంలో 8వ చదవండి. ప్రభువు దర్శనమిచ్చి మోసేతో సినాయి కొండలో నుంచి మాట్లాడాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకును జ్ఞాపకం ఉంచుకో. 6 దినములను కష్టపడి ఈ పని అంతా చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకును విశ్రాంతి దినము నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనైనను నీ దాసుడైనను నీ దాసైనను నీ పశువైనను నీ ఇంట్లో ఉన్న ఎవరైనా పరమేశ్వరైనా సరే ఏ పని చేయకూడదు. గట్టిగా చెప్పలు పడదామా? ఏం చేయకూడదంట? నీ కుమార్తె చేయకూడదు, నీ కుమారుడు చేయకూడదు, నీ ఇంట్లో ఉన్న పని మనుషులు చేయకూడదు. సావుకారు కాకుండా పని మనుషులు లేదు. ఎవరైనా సావుకారు ఉన్న వాళ్ళు పని మనుషులు ఉంటారు, ఇంట్లో ఉన్న దాసులు ఉంటారు, వాళ్ళు కూడా చేయకూడదంట. ఆ రోజు ప్రభు చెప్పిన మాట ఇది. మనకు దీన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని పాటించడానికి మనం ఈ మాట మీద అమర్చబడాలి. దైవజనుడు చెప్పే మాట కాదు ఇది, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పే మాట ఇది. ఇంకా కింద చదివితే ఏమన్నాడు? సినాయి కొండలో దేవుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత పౌరుష దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పిన మాట ఇది. మా చదువు ఏమన్నామా? 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని 6 దినములో దేవుడు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సముద్రము వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. హల్లెలూయా. ఏ దినం ఇది? ఆశీర్వాద దినం. ఏ దినం చెప్పండి? ఇది పరిశుద్ధ దినం. ఏ దినం చెప్పండి? ఈ దినం రోజున ప్రభువా నా పిల్లలకు రోగాలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయినా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నువ్వు అడిగినా మనతో ప్రభువు 7వ రోజు విశ్రాంతి కలిగి ప్రపంచాన్ని ఆస్వాదించిన దేవుడు ఈ రోజు దేవుని మందిరానికి వచ్చి నువ్వు అడిగితే ఖచ్చితంగా నీ మనము ఆలకిస్తాడని, దేవుడు అంగీకరిస్తాడని కూడా బైబిల్లో రాశాడు దేవుడు. నువ్వు పొరపాటు కూడా ఆదివారం రోజు పని చేయకూడదు. నువ్వు పని చేసావంటే ప్రభువానికి లోబడిన దానం కాదు, ప్రభు మాట మీద నువ్వు విశ్వసించిన దానం కాదు, నీ జ్ఞానంతో నీ దేవుడితో పోయే దానం. అందుకొరకే నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో సేవకులు చెప్పిన మాటలు కాదు, కానీ ఈ గ్రంథంలో మా పితరుల పట్ల కొన్ని వేల సంవత్సరాల కిందట
పరలోకం నుంచి దిగి వచ్చి భూలోకంలో వాళ్ళకి దర్శనమిచ్చి మాట్లాడే ఈ దినం గురించి నాయన ఈ దినాన్ని మేము నమ్మకంగా పాటించాలని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య గ్రంథం 58వ అధ్యాయంలో 17 వచ్చిన ఏమంటాడు దీని గురించి? యేసయ్య గ్రంథం 58వ అధ్యాయంలో 17 వచ్చిన ఏమంటాడు దేవుడు? నా విశ్రాంతి దినమున నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తావు నువ్వు ఆ రోజు చేయకూడదు. నాకు ప్రతిష్టమైన దినమని అది నాకు ప్రతిష్టమైన దినము. నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని విశ్రాంతి దినం మనోహరమైనదని గుర్తెరగాలి. యెహోవాకు ప్రతిష్ఠిత దినమని దేవునికి ప్రతిష్టమైన దినమని వెరగాలి. ఘనమైనదని పాటించాలి. అనుకొని దాన్ని ఘనముగా ఆచరిస్తే నీకు ఇష్టమైన పనులు చేయకయు నీవు ఆ రోజు నీ ఇష్టమైన పనులు ఎన్నో ఉంటాయి నువ్వు చేయకూడదు. వ్యాపారాలు చేయకూడదు. లోకవార్తలు చెప్పుకొనకయు లోకవార్తలు ఆ రోజు నువ్వు చెప్పుకోకూడదు. ఉన్న ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేవుని యందు నువ్వు ఆనందిస్తావు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేశము యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఎక్కించెదను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యేసయ్య ప్రవక్త కాలం ఎప్పుడది? మోసే పైన తర్వాత కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పాడు. మొదటి మోసేకి సినాయి కొండలో పదాజ్ఞలు రాస్తున్నప్పుడు విశ్రాంతి గురించి చెప్పాడు. ఇక్కడ యేసయ్య ప్రవక్తకు చెప్పాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటని రూటిగా నువ్వు నెరవేర్చుకోవాలి, రూటిగా నువ్వు గైకోవాలి, ఆ మాట మీద నువ్వు అమర్చబడాలి. ప్రభు నీ పరిశుద్ధ గ్రంథంలో రాశావు, అది మేము కొన్ని వేల సంవత్సరాల కింద పుట్టక మునిపే మేము కొన్ని వేల సంవత్సరాల కింద మా పితరులకు రాయించి నీ గ్రంథస్థములు చేశావు. ఆ మాట మేము పాటించాలని అయినా ఆ మనోన్నతులు మాకు వెలిగించండి ప్రభు. ఇది దైవజనులు చెప్పిన మాటలు కాదు, లేకపోతే ఎవరైనా సంఘ పెద్దలు చెప్పిన మాటలు కాదు, ఈ లోకంలో ఎవరైనా అధికారులు చెప్పిన మాటలు కాదయ్యా. అవి నువ్వు నీ నోటి నుంచి వచ్చిన మాటలు ప్రభు, అవి మేము పాటించాలి అనేది మాత్రము నువ్వు గ్రహించాలని బైబిల్ చెప్తుంది. అందుకొరికే మనం ఏం చేస్తాము? ఈ దేవుని విలువలను తెలుసుకోకుండా మన డబ్బుల విలువలు తెలుసుకొని, లేదంటే రాజకీయ విలువ తెలుసుకొని, సినిమాల విలువ తెలుసుకొని, బంధువుల విలువ తెలుసుకొని, లోక విలువ తెలుసుకొని నామక్రైస్తవుగా బలహీనంగా మనం జీవించడం దేవునికి ఎంత మాత్రం సంతోషం కాదు. దేవునికి ఎప్పుడు సంతోషం అంటే ప్రభు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ప్రభు ఆజ్ఞలను అమర్చబడి నాటబడి ఆజ్ఞల మీద లోబడి ఉన్నప్పుడే దేవునికి సంతోషం కలుగుతుందని బైబిల్ చెప్తుంది. నువ్వేం చేస్తావు? కుక్కని ప్రేమిస్తావు, పందిని ప్రేమిస్తావు, సదమామని ప్రేమిస్తావు, ప్రకృతిని ప్రేమిస్తావు. అసలు దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, అసలు ఇవన్నీ దేవుడు కలగజేసినవి కదా, ఇవి దేవుళ్ళు కాదు కదా. దేవుడు అనేవాడు ఆశీనుడైన వాడు, సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు కదా, ఆయనను ఆరాధించాలి, పూజించాలి కదా అనేది నువ్వు నేర్చుకోవాలా. అనుకొరికి మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 15వ